ఆ రాజు చెరువులు తవ్వించాడు, ఈ రాజు కాలువలు తవ్వించాడు అని చదివినట్లుగా చెప్పుకుంటున్నట్లుగా కబ్జాకు గురైన చెరువులను కుంటలను అన్నిటినీ పూర్వపు స్థితికి తెస్తే అప్పుడు చెరువులను కుంటలను రక్షించిన పాలకుడు రేవంత్ అని చెప్పుకుంటారు. చెరువులు కుంటలను కబ్జా చేసి కట్టడాలు కట్టేస్తే కురిసిన వర్షపు నీరంతా ఎక్కడికి పోవాలి? డైరెక్టుగా బంగాళాఖాతంలోకైతే పోదుగా, పల్లపు ప్రాంతాలకు చేరుతుంది. అవే కుంటలు, చెరువులు. మరి వాటిని కబ్జా చేస్తే అప్పుడు నగరమంతా చెరువై కూర్చుంటుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కనుక రాజధాని కడితే ప్రతి వర్షాకాలం నగరమంతా నీటితో కలకలలాడుతుంది. ఖచ్చితంగా అమరావతి లాంటి ప్రాంతంలో రాజధాని కట్టితే ఖచ్చితంగా ప్రతి వర్షాకాలం నిండు కుండలాగా ఉంటుంది ఆ నగరం. నాది గ్యారంటీ.